సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా జైలర్ 2 సిద్ధమవుతుంది. అయితే ఈ సీక్వెల్ లో ఒక పవర్ఫుల్ క్యామియో రోల్ కోసం మేకర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సంప్రదించినట్లు సమాచారం. కానీ ప్రస్తుత రాజకీయ కార్యకలాపాలు మరియు ఇతర ప్రాజెక్టుల వల్ల పవన్ కళ్యాణ్ ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. నిజానికి గతంలో నందమూరి బాలకృష్ణ కోసం ట్రై చేశారు జైలర్ మేకర్స్. కానీ బాలయ్య కూడా నో చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు బాలయ్య ప్లేస్ లో పవన్ ను అప్రోచ్ కాగా ఆయన కూడా నో చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే మరోవైపు జైలర్ 2 లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనున్నారనే టాక్ ఉంది. దీంతో షారుఖ్ ఖాన్ రిజెక్ట్ చేయడం వల్లే పవన్ ను సంప్రదించినట్లుగా చెప్తున్నారు. కానీ ఇందులో నిజం లేదని బాలయ్య కోసం అనుకున్న గెస్ట్ రోల్ నే పవన్ కు ఆఫర్ చేసినట్లుగా తెలుస్తుంది. జైలర్ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు జాకీ షరీఫ్ గెస్ట్ అపీరియన్స్ ఇవ్వడం సినిమాకు మరింత హైలైట్ గా మారింది. ఇప్పుడు సీక్వెల్ లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తో పాటు షారుఖ్ ఖాన్ కూడా కనిపించనున్నారు. కానీ టాలీవుడ్ నుంచి ఎవరు ఓకే చెప్పడం లేదు. మరి మేకర్స్ ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.